ఆయన మళ్ళీ 2.0 చూపిస్తారటగా కేసీఆర్. తెలంగాణ ఉద్యమకారుడు ఉన్నప్పుడు ఎట్లా ఉండేటోడో ఇప్పుడు ఇట్లా ఉంటా అంటాడు ఆయన. ఇప్పుడు గతి తప్పిన ఋషి అని అంటారు. ఋషే తెలియగలోడే, బాస్ ఇస్ బ్యాక్ అంట. కెపాసిటీ ఉన్నది, మామూలు కెపాసిటీ కాదు ఆయనది, చాలా కెపాసిటీ. రామాయణ భారతాలను వల్లె వేసిన మనిషి, రామాయణ ఇతిహాసాలను కూడా వల్లె వేసిన మనిషి, మామూలు ప్రపంచ జ్ఞానం ఉన్నోడు కాదు. కానీ శీలం చెడిపోయినాక ఏముంటుంది, అందుకనే గతి తప్పిన ఋషి. కార్ల్ మార్క్స్ గురించి నేను ఒక విషయం చెప్తా. ఈ యావత్ పేద ప్రజానీకం కోసం ఆయన తపించినంత తపన ఎవడు తపించలే కార్ల్ మార్క్స్. కానీ ఆయన బాట ఏదైతే చూపెట్టిండో ఆ బాట కరెక్ట్ లేదు. కానీ పేద ప్రజానీకం కోసం బహుళ ఆలోచించాడు, కానీ ఆయన చూపెట్టిన మార్గం కరెక్ట్ లేదు. అందుకనే యావత్ ప్రపంచంలో కూడా కార్ల్ మార్క్స్ చూపెట్టిన బాట వెనుకపోతుంది. దానికి కారణం ఏంటి? ఈయన కూడా ప్రపంచ స్థాయి లీడర్లలో లెక్కకొచ్చే లీడరే, కానీ పుత్ర వ్యామోహంతో నాశనం అయిండు, సంతానంతో పాడు చేసిండు. ఏదైతే తెలంగాణ ప్రజానీకం ఆశించి కొట్లాడిందో ఈ వెనుక వెన్నుదన్నుగా ఉన్నదో ఆ ప్రజానీకానికి నష్టం చేసిండు, కాబట్టే అనుభవిస్తాడు. ఇప్పుడు ఎన్ని చెప్పినా బూటకమే, ఎన్ని చెప్పినా బూడిదలు పోసిన పన్నీరే. పన్నీరు ఎక్కడ పోయాలో అక్కడ పోయాలి, కానీ బూడిదలు పోతే దాని పన్నీరు వాసన రాదు. కాబట్టి ఆయన ఏం చేసినా ఎక్కడ చేసినా ఇప్పుడు క్యాడరు ఉన్నది, మీటింగు సక్సెస్ అవుతుంది. మీటింగ్ని ఎట్లా చేయాలనో పైసలున్నాయి, ఇవన్నీ దాన్ని ఖరీదు కట్టిండ్రు, దాన్ని ఖరీదు పెంచిండ్రు. కాబట్టి కనిపిస్తుంది కానీ వినిపించదు, వినిపిస్తే కనబడది, కనిపిస్తే వినబడది. గిట్లుంటుంది రాబోయే రోజులు. ఈ మధ్యలో కేసీఆర్తో మాట్లాడారు మీరు? లేదు, చాలా రోజులే నేను మాట్లాడక, ఎన్నో రోజులే మాట్లాడక. నేను ఆయనతో దూరమైన కాంచెలు మళ్ళీ మాట్లాడలేదు. ఏమంటారు, శేఖర్ అన్న అంటారా, ఏమంటారు మీరు? నేను అన్నానే పిలిచేది, ఆయన కూడా నన్ను నన్ను నోరారా పిలిచేది. నన్ను గౌరవంగానే చూసిండు, కానీ నన్ను తొక్కిపెట్టిండు, అణిచిపెట్టిండు తప్ప నన్ను కూడా మంచిగానే చూసిండు ఆయన. ఇవాళ నన్ను ఈ పాటిగా ఇప్పుడు మీ బోటోళ్ళు పిలిచి నన్ను మాట్లాడతానంటే, నాతో మాట్లాడతానంటే నేనున్న బీజేపీ కాదు, నేను ఏ పార్టీలో అయితే పనిచేస్తానో ఆ బీజేపీ పార్టీ కాదు నన్ను మిమ్మల్ని పిలిపించింది. మిమ్మల్ని పిలిపించింది నాకు కేసీఆర్తో ఉన్న సాన్నిధ్యమే నన్ను పిలిపించింది. అవును, అందుకనే కేసీఆర్ గుర్తుకొచ్చినప్పుడు నాకు బాధే ఉంటుంది. కానీ ఇట్లాంటి ఆలోచన చేస్తే అనేక మంది నా ఓటోళ్ళు దూరం అయింది. నా ఓటోళ్ళు దూరం అయినాక ఆయనకు ఆ గతి వచ్చింది. ఆయన రక్త సంబంధాన్ని ఎంకులాడుకున్నాడు, మేము తెలంగాణ సంబంధాన్ని ఎంకులాడుకొని పోయినాం ఆయన దగ్గర. మేము చిన్న రాష్ట్రాల ఆలోచన విధానానికి బీజేపీ దూరం అయింది అనే బాధతోటి మేము బీజేపీని విడిచిపెట్టిపోయినాం. కానీ ఆయన సంతానాన్ని ఆయన ఏదైతే ఆలోచించిండో మా బోటోళ్ళను మర్చిపోయిండు, తెలంగాణ ప్రజానీకాన్ని మర్చిపోయిండు, తెలంగాణకు ఇచ్చిన హామీని మర్చిపోయిండు. కాబట్టి కేసీఆర్ దూరం అయిండు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తాను అనుకునే కాంగ్రెస్ పార్టీ కూడా గదే గతి పడుతుంది అనేది నా విశ్వాసం. ఓకే, రేపు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీజేపీ పరిస్థితి ఏంటి తెలంగాణలో? ఇప్పుడే చెప్పలేము. ఓకే, సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, వచ్చినాక రిజల్ట్ ఏమవుతుందా? ఇప్పుడున్న వ్యవస్థ అయితే నేను చెప్పిన ఇదివరకు మీకు, కానీ వచ్చినప్పుడు చూసినప్పుడు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలల్లో బీజేపీ పాత్ర కూడా ఇదివరకు ఉన్నట్టు ఉంటుందని నేను అనుకుంటలేను. బీజేపీలో కూడా సీరియస్ ఆలోచన జరుగుతుందని నేను అనుకుంటాను. అవకాశాలు అనేక మందికి ట్రయల్ నేను చూసిన ప్రజానీకంలో అయితే ఇవాళ బీసీలు
బీజేపీ వెనకనైతే ర్యాలీ అవుతాను. ఈ ర్యాలీ ఎంత మట్టుకు అవుతారా, ఎట్లా అవుతారా, ఇంకా 2-3 కులాలు ఆకర్షించాల్సిన అవసరం బీజేపీ పార్టీకి కూడా ఉన్నది. ఇప్పుడు నాకు తెలిసి 300 కాపులు గణనీయమైన సంఖ్య ఉంటుంది, వ్యవసాయ కుటుంబాలు, వాళ్ళైతే ర్యాలీ అయ్యారు బీజేపీ వెనుక. ముదిరాజులు బీజేపీలకు రాలేదు కానీ బీజేపీ వెనుక ర్యాలీ అయ్యారు. ఇప్పుడు యాదవులు, గౌడాసు, పద్మశాలీలు, ఎస్సీ ఎస్టీలు, ఎస్సీల కోసం కూడా 75 సంవత్సరాల స్వాతంత్రంలో మాదిగల గురించి, వర్గీకరణ గురించి ఆలోచించిన పార్టీ బీజేపీ మాత్రమే. కాబట్టి వాళ్ళ లోపల ఇంకా మార్పు రాలేదు. యువతరం ఆలోచిస్తుందని నేను అనుకుంటాను. యువతరం కనుక ఆలోచిస్తే గణనీయమైన మార్పే వస్తుంది.